ఈరోజు మీరు చూడబోయేది భారతదేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేయబడిన పౌరాణిక కేంద్రం. ఇక్కడ మీకు బాలభారతం, మహాభారతం, రామాయణం, హనుమంతుని జీవిత చరిత్ర, బుద్ధుని యొక్క జీవిత చరిత్ర అనేకం ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. వీటితో పాటు బ్రహ్మలోకం, యమలోకం, విష్ణులోకం, స్వర్గలోకం, ఇలా అనేక లోకాల గురించి మీరు తెలుసుకోబోతున్నారు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నిజంగా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. మరెందుకు ఆలస్యం, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి హైదరాబాద్కి 60 కిలోమీటర్లు, యాదాద్రికి 3 కిలోమీటర్లో ఉన్నటువంటి మీరు చూస్తే సురేంద్రపురికి వచ్చాం. ఇది తెలంగాణలోనే పౌరాణిక క్షేత్రం. ఇక్కడ దాదాపు మీరు స్వర్గలోకం, యమలోకం, నాగలోకం, శక్తి పీఠాలు చాలా చూసే ప్రదేశాలు ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇది చూడొచ్చు ఎంట్రన్స్ ఎలా ఉందో. మనకు దీనికి ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి 9 గంటలకు ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 9:15 అవుతుంది. ఇప్పుడే వెళ్తున్నాం. ఎంట్రన్స్ చూడొచ్చు ఏనుగు. మనకి ఇక్కడ ఎంట్రన్స్ నుంచి చూడొచ్చు. మేము ఇక్కడ ఎంట్రన్స్ లో హైలైట్ వచ్చేసి ఆంజనేయ స్వామి. ఇక్కడ చూడొచ్చు పంచముఖ ఆంజనేయ స్వామి అంటారు కదా, ఆ పంచముఖ ఆంజనేయ స్వామి దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉన్నాడు. చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు పైన దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తున్నారా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సురేంద్రపురి. అయితే దీని వెనుకనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ముందుగా దీని పక్కకు మీరు చూస్తే అక్కడ పార్కింగ్ అని ఉంటుంది, వే టు పార్కింగ్ అని. అక్కడ కార్లు కానీ బైక్ కానీ పార్కింగ్ చేసుకోవచ్చు. కార్కి అయితే 30 రూపాయలు, బండికి అయితే 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఎండాకాలం కాబట్టి ఎండలు బాగున్నాయి కాబట్టి మంచిగా చెట్టు కింద అయితే పెట్టుతుంది చూడండి. ఎందుకంటే పొద్దున వెళ్తే సాయంత్రం అవుతుంది వచ్చే వరకు. వెనక చూడవచ్చు మీరు టికెటింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ముందుకెళ్దాం పదండి. ఇక్కడ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి వెనుక వైపు చూస్తే మీరు ఇక్కడ శివుణ్ణి చూడొచ్చు. ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఎంట్రన్స్లోనే ఇది. ఓకేనా, ఇప్పుడు మనం ముందుకెళ్దాం. దారి కూడా చూడొచ్చు పూర్తిగా గార్డెనింగ్ తోటి. అటువైపు కూడా కాస్త ముందు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే 9 అంటే 8:30 గిట్లా ఆ పక్కకు శివాలయం కూడా ఉంటుంది. అక్కడ ఫ్రీ దర్శనం వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. చుట్టూ చూడవచ్చు ఏ విధంగా ఉందో. అవతల వైపు ఎగ్జిట్, ఇవతల సైడ్ అయితే మనం రావడానికి అయితే వీలుంది. ఇన్ ఎగ్జిట్ ఇక్కడ చూడవచ్చు టికెటింగ్ కౌంటర్. దాని మీద రాసింది 9 నుంచి 5 వరకు. విజిటింగ్ అవర్స్ అయితే మాత్రం 9 నుంచి 7 గంటల వరకు. బుకింగ్ కౌంటర్ చూడవచ్చు. దీని పక్కకే మీరు గమనిస్తే స్టెప్ బై స్టెప్ లోపల జరిగే సన్నివేశాలు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఎలా తెలుసుకోవాలనేది అయితే పెట్టారు. దానికోసం సురేంద్రపురి ఆడియో గైడ్ అనేది యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని లోపల ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ సన్నివేశానికి సంబంధించి పూర్తి ఆడియో అయితే మీకు రావడం జరుగుతుంది. నేనైతే టికెట్ తీసుకున్నా, చూడొచ్చు. పెద్దవారికి మాత్రం టికెట్ వచ్చేసి 350 రూపాయలు, చిన్నపిల్లలకు మాత్రం 300 రూపాయలు. వాళ్ళ హైట్ బట్టి అయితే చెక్ చేస్తున్నారు పిల్లల్ని. ఓకేనా, మీకేమైనా ఎలక్ట్రానిక్ వస్తువులు, కెమెరాస్ లాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు రూమ్ లేదా ఇక్కడ స్టోరేజ్లో అయితే పెట్టండి. ఎందుకంటే లోపల మాత్రం అలో చేస్తలేరు, చెక్ చేస్తున్నారు కాబట్టి. కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే అలో. ఎవరైనా వీడియో తీయాలనుకున్నా, ఫోటో తీయాలనుకున్నా కూడా మొబైల్ ఫోన్ అయితే తీసుకెళ్ళండి. ఓకేనా, ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం. ఏ విధంగా ఉందనేది లోపల చూద్దాం పదండి. ఎంట్రన్స్ వచ్చేసి మీరు చూస్తే మాత్రం ఏ విధంగా ఉందనంటే సింహం నోట్లో నుంచి వెళ్ళినట్టు. అంటే ఇది సింహపురి సింహద్వారం అన్నట్టు. ఈ సింహద్వారం, సింహం నోట్లో నుంచి అయితే మనం వెళ్తున్నాం. చూడొచ్చు ఎంట్రన్సే అద్భుతంగా ఉంది. ఇక్కడ మాత్రం మనకు టికెట్ అనేది చెక్ చేస్తారు.
ఓకేనా. చెక్ చేసిన తర్వాత మనం టికెట్ లోపలికి వెళ్తే నెక్స్ట్ సెక్యూరిటీ కాడ మాత్రం ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా ఉన్నాయో మాత్రం చెక్ చేస్తారు. ఇక్కడ మనం టికెట్ అయితే చూపించాం. ఇప్పుడు మనం సింహం నోట్లో నుంచి వెళ్తున్నాం చూడొచ్చు. ఎదురుగా మీరు వెళ్ళడంతో అయితే ఎదురుగానే మీకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడు, విఘ్నేశ్వరుడు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ పక్కకు కనిపించే సెక్యూరిటీ కాడ మాత్రం చెక్ చేస్తారు. మొట్టమొదటిగా సురేంద్రపూర్లో ఎంటర్ కాగానే మనకు కనిపించేది బాలభారతం. పక్కకున్న క్యూఆర్ కోడ్ ఇంతకుముందు చెప్పాను కదా, యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సురేంద్రపురి ఆడియో గైడు అది స్కాన్ చేస్తే మీకు ఈ సంభాషణ అనేది క్లుప్తంగా చెప్తుంది. ఇక్కడ చూడొచ్చు, ధృతరాష్ట్రుడు, పాండవరాజు, శకుని వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నట్టు. భారతానికి సంబంధించి, మహాభారతానికి సంబంధించి ప్రతి ఒక్క అంశం అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు బాలభారతంలో. కౌరవులు, పాండవులు, కౌరవుల జననం, పాండవుల చిన్నతనం, ప్రతి ఒక్క సన్నివేశం అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఎవరైనా వచ్చేవారు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే తీసుకోండి, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ కాబట్టి కంపల్సరీ అయితే పిల్లలతోటి, ఫ్యామిలీతోటి అయితే వచ్చి విజిట్ చేసే ప్లేస్. ఎందుకంటే మన చరిత్రకు సంబంధించి ప్రతి ఒక్క పురాణం అయితే ఇక్కడ ఉంటుంది. మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ ప్రతి ఒక్క అంశం అయితే ఇక్కడ ఉంటుంది. లోపల ఇంకా వెళ్ళే కొద్ది నాగలోకం, యమలోకం, పాతాళలోకం ఇలా ప్రతి ఒక్క చోటు గురించి ఉంది కాబట్టి కంపల్సరీ మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. ఓకేనా. ఇది ఆల్రెడీ మనందరికీ చిన్నతనం నుంచి వింటున్న స్టోరీయే కదా ఇది, మహాభారతం. కానీ పిల్లలకైతే ఈ కాలంలో చూస్తూ సన్నివేశాన్ని బట్టి అయితే క్లియర్గా అయితే వాళ్ళకి అర్థమవుతుంది. చూడొచ్చు బాలభారతం అని. ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే కౌరవులు, పాండవులు కలిసి బంతి ఆట ఆడుతున్నట్టయితే ఉంది, చూస్తున్నారు కదా. బాలభారతం కాబట్టి వాళ్ళ బాల్యం గురించి అయితే ఇక్కడ ఉంటుంది. పక్కనే మీరు చూస్తున్నట్టయితే ఏకలవ్యుడు మట్టితో చేసిన ద్రోణాచార్యుని బొమ్మను విలువిద్యకైతే నేర్చుకోవడానికైతే అక్కడ పెట్టడం అయితే జరిగింది, చూస్తున్నారుగా. అంటే మట్టితో చేసిన విగ్రహాన్నే గురువుగా భావించి విలువిద్య అయితే ఏకలవ్యుడు నేర్చుకుంటాడు. దాని తర్వాత ద్రోణాచార్యులు గురుదక్షిణ అడిగినప్పుడు ఏం కావాలి అని అడిగినప్పుడు నీ బొటనవేలు కావాలన్నప్పుడు విలువిద్యకు అత్యంత అవసరమైన బొటనవేలుని అయితే గురుదక్షిణ కింద కోసి అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారా.
ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గాంధారి మరియు దుస్సాల మట్టి ఏనుగుపై ఊరేగుట అన్నట్టయితే వాళ్ళిద్దరు కూర్చొని ఊరేగుతున్నట్టయితే ఉంది, చూస్తున్నారు కదా. మరియు ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే అర్జునుడు ఇంద్రలోకానికి బాణాలతో నిచ్చెన వేసినట్టు ఉంది, చూడొచ్చు. బాణాలతో నిచ్చెన వేసినట్టయితే ఇంద్రలోకానికి ఇక్కడ ఉంది. ఇక్కడ రాసున్నట్టు నేలపై ఉన్న యారో మార్క్ను ఫాలో కావాలి. ఈ పసుపు లైన్లో మధ్యలో ఉన్న యారో మార్క్ ఏదైతుందో ఆ డైరెక్షన్ ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించడం మరియు 18 శక్తిపీఠాలు అయితే ఉన్నాయి. అయితే ఇందులో మొదటి దేవి శక్తి వచ్చేసి శ్రీలంకలో ఉంది, చూడొచ్చు. మరియు రెండోది వచ్చేసి శ్రీ కామాక్షి దేవి శక్తిపీఠం వచ్చేసి తమిళనాడులో ఉంది. మూడోది వచ్చేసి శ్రీ శుంకాలాదేవి శక్తిపీఠం వచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఉంది. నాలుగోది శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠం వచ్చేసి కర్ణాటకలో ఉంది. ఐదోది వచ్చేసి శ్రీ జోగులాంబాదేవి శక్తిపీఠం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరియు ఆరోది వచ్చేసి శ్రీ భ్రమరాంబాదేవి శక్తిపీఠం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఏడోది వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి శక్తిపీఠం వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. ఎనిమిదవది వచ్చేసి శ్రీ ఏకవీరాదేవి శక్తిపీఠం వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. 9వ శక్తిపీఠం శ్రీ మహాకాళీదేవి శక్తిపీఠం వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. ఇలా మీరు చూస్తే ఆది పరాశక్తి సృష్టించినటువంటి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. బ్రహ్మదేవుని యొక్క విగ్రహం, విష్ణుదేవుని యొక్క విగ్రహం మరియు మహేశ్వరుని యొక్క విగ్రహం అయితే ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. ఇప్పుడు ఆది పరాశక్తి అమ్మవారి యొక్క విగ్రహం చూడండి. మరియు మిగతా శక్తిపీఠాలు అవతల వైపు వెళ్తే మిగతా శక్తిపీఠాలు కూడా మనకు దర్శనమిస్తాయి, చూడొచ్చు ఒకసారి అమ్మవారి అవతారాన్ని, ఆది పరాశక్తి. మరియు మిగతా శక్తిపీఠాలైనటువంటి శ్రీ పురుహితికాదేవి ఆంధ్రప్రదేశ్లో ఉంది శక్తిపీఠం. శ్రీ గిరిజాదేవి శక్తిపీఠం వచ్చేసి ఒరిస్సాలో ఉంది. శ్రీ మాణిక్యాంబాదేవి శక్తిపీఠం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీ కామరూపి దేవి శక్తిపీఠం వచ్చేసి అస్సాంలో ఉంది. శ్రీ మాధవేశ్వరి దేవి శక్తిపీఠం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. శ్రీ వైష్ణవి దేవి శక్తిపీఠం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. శ్రీ మాంగళ్య గౌరీ దేవి శక్తిపీఠం వచ్చేసి బీహార్లో ఉంది. శ్రీ విశాలాక్షి దేవి శక్తిపీఠం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. శ్రీ సరస్వతి దేవి శక్తిపీఠం వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంది, చూడొచ్చు. లాస్ట్ శక్తిపీఠం. ఇలా మనం 18 శక్తిపీఠాలు చూసిన తర్వాత అదే యారో మార్క్ లైన్ ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి.
చూస్తున్నారు కదా. ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు 4 ఏనుగులు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అయితే అభిషేకం చేస్తున్నట్టు తిరుమలలో ఉన్నట్టు చూడొచ్చు. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్తే మీకు కాళీయ మర్దనం అయితే కనిపిస్తుంది ఇక్కడ. అంటే దీని స్టోరీ అయితే చాలామందికి అయితే వినే ఉంటారు. పైన చూడవచ్చు భూమాత. ఈ స్టోరీ వచ్చేసి యమునా నదిలో కాలేయుడు అనే సర్పం అయితే ఉండేవాడు. అతను విషం చిమ్మిస్తూ ప్రజలను నీళ్లు తాగకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ నీళ్ళలో అయితే దునకడం జరిగింది. అప్పుడు జరిగిన యుద్ధంలో ఆ పామును లొంగదీసి మీద అయితే నిల్చోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు గుట్టకు పాముల పుట్ట ఉన్నట్టయితే ఎలా ఉందో, పాముల మోడల్ అచ్చం రియల్గా ఉన్నట్టయితే ఏ విధంగా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనం నాగలోకానికి అయితే వెళ్తున్నాం. ఈ నాగలోకం చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది నిజంగా నాగలోకంకు వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. చూడొచ్చు ఎదురుగా. లోపల మాత్రం నిజమైన పాముల మాదిరిగానే సౌండ్లు శబ్దాలు అయితే ఉన్నాయి, మీరు విన్నారు కదా. ఎక్కడ చూసినా కూడా నిజమైన నాగలోకం ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే డిజైన్ చేశారు నాగలోకం. చూడవచ్చు ఎటువైపు చూసినా కూడా మీకు నాగదేవతలు అయితే దర్శనమిస్తారు. ఇక్కడ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే నిజంగా కొద్దిగా పిల్లలైతే కాస్త భయం అనిపించినా కూడా ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మొత్తం సముద్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. పక్కకు చూడవచ్చు వారు బూరలు ఊదుతున్నట్టు నాగదేవుళ్ళు చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ మీరు గమనిస్తే నాగలోకానికి రాజైన వాసుకి దేవుని విగ్రహం అయితే కనిపిస్తుంది చూస్తే. ఈ వాసుకి దేవుడు వచ్చేసి శివుని మెడలో పాము ఉంటుంది చూడండి, ఆ పాము వచ్చేసి వాసుకి దేవుడే, అంటే నాగలోకానికి రాజు. పక్కనే ఆయన కుమార్తె అయిన సులోచన దేవి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ పక్కకు మీరు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మొత్తం పాములే ఉంటాయి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చే సమయంలో మీకు నిజంగా ఆ నాగలోకాన్ని చూసిన ఫీలింగ్ అయితే మీకు ఏర్పడుతుంది. ఎందుకంటే అంత అద్భుతంగా డిజైన్ అయితే చేశారు. లైటింగ్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, వాటర్ కానీ ప్రతిదీ రియలిస్టిక్గా అనిపించే విధంగా అయితే దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి వచ్చేసి నరసింహస్వామి యొక్క అవతారం గురించి అయితే పూర్తి స్టోరీ అయితే ఉంది. ఈ స్టోరీ అయితే చాలా మందికి అయితే తెలుసు, వినే ఉంటారు.
హిరణ్యకశిపుడు అనే రాక్షసునికి ప్రహ్లాదుడు అనే కొడుకైతే జన్మిస్తాడు. అయితే ప్రహ్లాదుడు వచ్చేసి విష్ణుదేవునికి భక్తుడు. అయితే హిరణ్యకశిపునికి అదైతే నచ్చది, అంటే ప్రహ్లాదుడు విష్ణుదేవుని పూజించడం. దానివల్ల అతను ఎన్నో చిత్రహింసలు అయితే పెట్టడం జరుగుతుంది ప్రహ్లాదునికి. అయితే ఆఖరికి సైన్యంతో చంపడానికి కూడా ప్రయత్నించడం అయితే జరుగుతుంది. కానీ విఫలం కావడంతో అతను తీవ్ర ఆవేశానికి గురై స్వయంగా హిరణ్యకశిపుడే ప్రహ్లాదుని చంపడానికి చూసినప్పుడు, ఇక మీరు చూసే ఉంటారు అహోబిలంలోని ఉగ్రస్తంభం చూశారు కదా, ఆ ఉగ్రస్తంభంలో చీల్చుకుంటూ అప్పుడు నరసింహస్వామి బయటికి వచ్చి తన ఉగ్ర రూపంతో హిరణ్యకశిపుని తన మోకాలపై వేసుకొని పొట్టలో నుంచి పేగులైతే బయటికి తీయడం జరుగుతుంది. ఆ స్టోరీ అయితే చాలామంది వినే ఉంటారు. అలా నరసింహస్వామి యొక్క అవతారం అయితే రావడం జరిగింది. దాని గురించి పూర్తిగా ఇక్కడ పిక్చర్స్ రూపంలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. చూసారు కదా, స్తంభాన్ని పలగొట్టుకొని వచ్చి హిరణ్యకశిపుని చంపడం. ఓకేనా, దీని పూర్తి స్టోరీ కూడా ఉగ్రస్తంభంది నా యూట్యూబ్ ఛానల్లో ఉగ్రస్తంభంకి సంబంధించి అహోబిలం స్టోరీ అయితే పెట్టాను, అది కూడా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే దుర్యోధనుడు భీముడు యుద్ధం చేస్తున్నట్టయితే ఉంది అవతల వైపు. ఓకేనా, ఆ ఛానల్లో వెళ్ళి అయితే కంపల్సరీ అయితే ఈ అహోబిలం వీడియో చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా దుర్యోధనుడు భీముడు యుద్ధం చేస్తున్నట్టు. ఇప్పుడు వచ్చేసి మనం ఇంద్రలోకంకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నట్టయితే ఇంద్రలోకంలో ఇంద్రుడు మరియు పక్కన శుచిదేవి, మరియు ఇక్కడ ముందు చూస్తే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ నృత్యం చేస్తున్నట్లయితే ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడవచ్చు. ఇంద్రలోకాన్ని కూడా చాలా క్లుప్తంగా అయితే చూపించడం జరిగింది. ఈ ఇంద్రలోకం చూసిన తర్వాత కాస్త ముందుకెళ్తే అక్కడ మా వాళ్ళు అయితే చూడవచ్చు టైర్డ్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఎండకు వచ్చాం కాబట్టి విపరీతమైన ఎండ. ఇప్పటికే దాదాపు 4-5 వాటర్ బాటిల్స్ అయితే తాగడం అయితే జరిగింది. చాలా అంటే చాలా ఎండగా ఉంది. అందుకే మా వాళ్ళు టైర్డ్ అయి నీడ దొరికిన ప్రతి చోట అయితే కూర్చుంటున్నారు. ఓకేనా, ఇప్పుడు మనం ముందుకెళ్దాం, ఇంకా ఏమేం ప్లేస్లు ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు శృంగేరి కర్ణాటకలోని శ్రీ శారదాంబాదేవి ఆది శంకరాచార్యుల విగ్రహం అయితే కనిపిస్తుంది. ఆ పక్కనే మీరు చూస్తున్నట్టయితే శనీశ్వరుడు స్థాపించిన శివలింగం అయితే మీకు కనిపిస్తుంది. దాని పక్కకు మీరు చూస్తే అలంపూర్లో ఉన్న జోగులాంబాదేవి విగ్రహం అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. ఇక్కడ మీరు ఖజరహం మధ్యప్రదేశ్లో ఉన్న చిత్రగుప్తుని విగ్రహం అయితే చూడొచ్చు మీరు.
పక్కకి వెళ్తే మళ్ళీ మీకు ఈ చిత్రగుప్తుని విగ్రహం చూసిన తర్వాత దాదాపు అయితే టీవీలో చూడడమే, రియాలిటీగా అయితే ఫస్ట్ టైం నేనైతే ఒక చిత్రగుప్తుని విగ్రహం అయితే ఈ యొక్క ప్రదేశంలో చూడడం అయితే జరిగింది. ఆ పక్కకు మీరు చూస్తే సంతోషి మాతా విగ్రహం అయితే కనిపిస్తుంది. వెనకాల చూడొచ్చు మీరు ఆలయం కూడా ఏ విధంగా ఉంటుందో అచ్చం ఆ విధంగా ఉంది. పక్కకు చూస్తే మీరు ధర్మస్థలిలో ఉన్న శ్రీ మంజునాథ స్వామిని గుడిని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి కర్ణాటకలో అయితే ఉంది. ఓకేనా. మళ్ళీ పక్కన కర్ణాటక ఉడిపిలో శ్రీకృష్ణ విగ్రహం మీరు చూస్తే ఇట్టే గుర్తుపట్టచ్చు. కర్ణాటక అంటేనే ఈజీగా గుర్తుపడతారు. చూడొచ్చు అచ్చం ఆ విధంగానే ఉంది. మరియు విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం చూడొచ్చు. బ్యాక్డ్రాప్లో ఆలయం కూడా చూడొచ్చు. మరియు చివరిగా తంజావూరు తమిళనాడులోని నంది మరియు శివాలయాన్ని చూడొచ్చు. ఇప్పుడు మనం ముందుకెళ్తే మనకు గోవర్ధనగిరి అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే ఇక్కడ ఆరో మార్కు ఫాలో అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు గోవర్ధనగిరి, శ్రీకృష్ణుడు తన చిటికన వేలుతో ఎత్తినటువంటి గోవర్ధనగిరి పర్వతం చూడొచ్చు. దాని కింద జనాలు ఎలా అప్పటి ప్రజలు దాని కిందే, పశువులు ప్రజలు అందరూ దాని కింద చేరి ఉన్నారు. దీని స్టోరీ అయితే చాలా అంటే చాలా మందికి తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే చిన్న వయసులోనే అందరూ ఇది విని ఉంటారు. ఓకేనా. గోవర్ధనగిరి పర్వతం చూసిన తర్వాత కాస్త ముందుకెళ్తే మనకు వచ్చేసి 4 వేద పురుషులు సతులతో ఉన్నటువంటి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. అవి వచ్చేసి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు అనేటి 4 వేదాలు అయితే మీరు ఇక్కడ చూస్తారు. 4 వేదాలు వారి యొక్క సతులతో ఉన్న విగ్రహాలు. మరియు ఇంతకుముందు ఎవరైనా ఈ వేద పురుషుల విగ్రహాలు చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు మాత్రం ఇవి చూడడం అయితే ఫస్ట్ టైం, ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు. ఇక్కడ క్లుప్తంగా రాసున్నాయి చెట్టుపై ఉన్నట్టు. ఇక్కడ చూస్తున్నట్టు మీరు చూస్తేనే అర్థమవుతుంది శ్రీకృష్ణుడు గోపికలతో ఉన్నట్టు చూస్తున్నారుగా. ఇక్కడ మీరు గమనిస్తే బోర్డు పెట్టారు కదా, ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది గోపికల వస్త్రాపహరణ అని చెప్పి. దీని గురించి అయితే తెలియని వాళ్ళు ఉండరు, ఎందుకంటే గోపికలు స్నానం చేసినప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళ బట్టలు దొంగలించి ఎలా ఆట పట్టించాడనేది చాలా వరకు అయితే అందరికీ తెలుసు. నేను అవతల వైపు నుంచి అయితే ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే అది డిజైనింగ్ ఎవరు చేశారు కానీ ఎక్సలెంట్గా చేశారు. అవతల వైపు నుంచి అయితే క్లియర్గా మీకు ఏ విధంగా ఉందనేది చూపిస్తా. ఇక్కడ మీరు గమనిస్తే గోపికలు బట్టలు కావాలని అడుగుతున్నట్టు చేతులు పైకెత్తి, ఇటువైపు కృష్ణుడు చిలిపి చేష్టల గురించి అందరికీ తెలుసు కదా, వారి అందరి వస్త్రాలు ఈ యొక్క చెట్టుపై వేసి పిల్లన గురువు అయితే వాయిస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఈ యాంగిల్లో అయితే పర్ఫెక్ట్గా ఉంది. మరియు ఇక్కడ మీరు చూస్తే మీకు వశిష్ఠముని ఆశ్రమం అయితే కనిపిస్తుంది. అక్కడ హోమం చేస్తున్నట్టు వశిష్ఠముని ఆశ్రమం చూసిన తర్వాత మనం కాస్త ముందుకెళ్తే మనకు వచ్చేసి అశ్వమేఘ యాగం తెలుసు కదా, రామాయణంలో అయితే ఐడియా ఉంటుంది. అశ్వమేఘ యాగం అయితే ఇక్కడ జరిపిస్తున్నట్టయితే కనిపిస్తుంది. అయితే ఈ యాగం వచ్చేసి ఇది కేవలం రాజవంశంలోని వాళ్ళు మాత్రమే చేసేటువంటి యాగం ఇది. ఇక్కడ మీరు చూస్తే రాముడు, లక్ష్మణుడు మరియు వెనకాల బంగారు వస్త్రాలతో కూర్చున్నటువంటి సీతాదేవి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఈ యాగం చేసిన తర్వాతనే ఈ అశ్వాన్ని అయితే వదలడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కాస్త ముందుకెళ్తే సేద తీరుతున్న శ్రీ మహావిష్ణు విగ్రహం అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూడొచ్చు.
ఇప్పుడు వచ్చేసి మనం యమలోకంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడొచ్చు ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో. ఇక్కడ మీరు చూస్తే ఎంట్రన్స్లోనే చిత్రగుప్తుడు బుక్లో వారి యొక్క తప్పులైతే యమధర్మరాజుకి అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పైకి వచ్చిన వెంటనే తీసుకెళ్తున్నారు. వారు యమలోకం లోపలికి వెళ్ళిన తర్వాత వారి యొక్క శిక్షలు అనేటివి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏ ఏ తప్పులు చేస్తారో భూమి మీద వాటికి శిక్షలు ఏంటిది. యమలోకం అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ యమలోకంలో ఉన్నాం. నిజంగా చూడడం కష్టం కాబట్టి ఇప్పుడు తయారు చేసినటువంటి యమలోకంకి అయితే వచ్చాం. ఇక్కడ పాపపుణ్యాల బట్టి శిక్షలు అనేటివి వేయడం జరుగుతుంది. ఇక్కడ చుట్టూ చూడొచ్చు శిక్షలు, మరియు పైన గోడకు వాటి యొక్క పిక్చర్ అనేది ఉంటుంది. అంటే గీసి జంతువు బలి చేయడం వల్ల మనిషిని నరిబలి ఇవ్వడం, మరియు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క శిక్ష అనేది చూపిస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తే ఏ శిక్ష పడతాయని ఇక్కడ సలసల మాడే నూనెలో వేయించడం, మరియు ఇక్కడ ఆవును చంపడం అలాంటిది చేస్తే కింద నిప్పులపై నిల్చోబెట్టడం, ఇలా ఏ తప్పులు చేస్తారో వాటికి ఏ శిక్షలు అనేటివి అయితే చూపించారు. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో. అంటే ఆవులను కష్టపెట్టి ఎడ్ల బండ్ల మీద వెళ్తే మనుషులను కూడా అలా కట్టేసి వాటి మీద అయితే బండి కట్టి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి శిక్ష పడుతుంది. మరియు ఇటువైపు మద్యపానం, జూదం లాంటివి చేస్తే ఏ శిక్ష అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే దొంగతనం చేస్తే ఉల్టా లోపలికి ఒక చెట్టు దాని లోపలికి పెట్టి తిప్పడం అయితే జరుగుతుంది. మరియు ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏ శిక్ష అనేది ఇక్కడ చూపించడం అయితే జరిగింది. చూస్తే ఒక రకంగా అయితే భయం వేసే అంత ఘోరమైన శిక్షలు అయితే ఉంటున్నాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఏ తప్పు చేయకుండా జాగ్రత్త అయితే ఉండరు. ఓకేనా, నెక్స్ట్ మరొక ప్రదేశానికి వెళ్దాం. యమలోకం చూసిన తర్వాత బయటకు వచ్చినాక ఈ ప్రదేశంలో అయితే చెప్పులు విరవాలి. ఎందుకంటే పైకి ఇప్పుడు మనం కైలాసంకి అయితే దారి కాబట్టి కైలాసంకి వెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రదేశంలో చెప్పులు విప్పిన తర్వాత మొత్తం చూసిన తర్వాత వచ్చైతే మీరు చెప్పులు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. నిజంగా కైలాసం ఎఫెక్ట్స్ కోసం మీరు చూస్తే గమనిస్తే మాత్రం కింద మాత్రం మొత్తం నీళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఆ బ్యాక్డ్రాప్లో కూడా మీరు గమనించండి, మొత్తం మంచు కొండల్లో ఉన్నట్టు కైలాసగిరి పర్వతాలు ఉన్నట్టు పర్వతాలు అయితే పెట్టడం జరిగింది. కింద మాత్రం వాటర్ ఉన్నాయి. అందుకే మనని చెప్పులు కానీ షూలు కానీ కిందనే విప్పేయమన్నారు. ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉంది. వచ్చేవారు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ అయితే దీన్ని చూడొచ్చు, మిస్ చేయకండి. ఒరిజినల్ కైలాసం ఏ మాదిరిగా ఉందో ఆ మాదిరిగానే వీళ్ళు డిజైన్ అయితే చేయడం జరిగింది. దీని కింద మీరు గమనిస్తే మాత్రం మీరు చూస్తే రావణాసురుడు 10 తలలతో ఈ కైలాసాన్ని అయితే మోస్తున్నట్టయితే ఉంది. పైన మీరు చూస్తే శివపార్వతులు, ముందు నంది, పక్కకు చూస్తే వినాయకుడు, ఇంకొక వైపు కుమారస్వామి అయితే 2 కొడుకులతో ఉన్నారు. మరియు ఈ గుహ లోపలికి వెళ్తే ఇక్కడ మనకు శివలింగం అయితే దర్శనమిస్తుంది. చూడొచ్చు, మంచుతో ఫార్మేషన్ అయిన శివలింగం ఉంటుంది కదా, ఆ విధంగా అయితే ఉంది ఇక్కడ. చూడొచ్చు, స్వయంభు శివలింగం అంటారు కదా, ఆ విధంగా.
ఇక్కడ మీరు చూస్తే శివుని ఊరేగింపు, పెళ్ళికి వెళ్తున్నప్పుడు శివునికి ఊరేగింపుగా వచ్చిన భక్తులు చూస్తున్నారుగా. కాస్త ముందుకెళ్తే ఇక్కడ మీరు శివపార్వతుల వివాహం జరిగిన వేదిక ఏదైతే ఉందో అది చూపించడం అయితే జరిగింది. ఈ ప్రదేశంలో శివపార్వతులకు వివాహం జరిగినట్టు చూడొచ్చు. రియలిస్టిక్గా ఉంటే ఎలా ఉంటుందో అలా అన్నట్టు. కాస్త ముందుకెళ్తే మనం నెక్స్ట్ శివుడు నృత్యం చేసినట్టు చూపిస్తున్న విగ్రహాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు, కింద రాసుంది శివుని నృత్యం అని చెప్పి. పక్కకు చూడొచ్చు వినాయకుడు, వెనకట వినాయక స్వామి కూడా నృత్యం చేస్తున్నట్టు చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో. అప్పుడు దేవుళ్ళు సైతం సంతోషంతో నృత్యం చేస్తున్నట్టయితే ఉంది ఇక్కడ. దాని తర్వాత మనకు మన దేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అందులో మొదటిగా వచ్చేసి శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలంలో, తర్వాత భీమేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో, తర్వాత కృష్ణేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి మహారాష్ట్రలో, తర్వాత ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి మధ్యప్రదేశ్లో, శ్రీ మహంకారేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి మధ్యప్రదేశ్లో, శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి తమిళనాడులో, సోమనాథ్ జ్యోతిర్లింగం వచ్చేసి గుజరాత్లో, వైద్యనాథ్ జ్యోతిర్లింగం వచ్చేసి బీహార్లో, కేదారేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి కేదార్నాథ్లో, శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి నాసిక్లో, విశ్వేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి కాశీలో, నాగేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి ద్వారకా గుజరాత్లో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. చూసారా? ఇప్పుడు వచ్చేసి మనం నవనరసింహుల అవతారాలు అయితే ఇక్కడ చూస్తున్నాం. అంటే 9 నరసింహుల అవతారాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి 8 తలలతో ఉన్న నరసింహస్వామి అయితే కనిపిస్తున్నాడు. ఇది కూడా 9 అవతారాలలో ఒక అవతారం చూడొచ్చు. ఇప్పుడు నవనరసింహుల అవతారాలు చూసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళే ప్రదేశం వచ్చేసి గంగా అవతారం. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు పార్వతీదేవి పక్కన నంది, భగీరథుడు, శివుడు, గంగా అవతారం ఎలా జరిగిందో అనేది ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది. చూస్తున్నారుగా. పైన చూస్తే గంగాదేవిని భూమిపైకి తీసుకొస్తున్నట్టయితే కనిపిస్తుంది. కింద చూడొచ్చు భగీరథుడు. ఇక్కడ మాత్రం ఎండ విపరీతంగా ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎండ. కాసేపు అయితే ఇక్కడ మేము విశ్రాంతి తీసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అగాసురుడు పాము లోపలికైతే వెళ్తున్నాం. అగాసురుడు అనే రాక్షసుడు పాము లోపలికైతే వెళ్తున్నాం. చూడొచ్చు ఎలా ఉందో. ఇది చూడ్డానికి కూడా నిజంగా పాము ఏ మాదిరిగా ఉంటుందో ఆ విధంగానే మీరు చూడొచ్చు. అంటే బోన్స్ మొత్తం స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో పాము ఆ విధంగా ఉన్నట్టయితే వాళ్ళు రియలిస్టిక్గా ఉండాలని డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. కాస్త ముందుకెళ్ళినాక చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైం పాము లోపలికైతే వెళ్తున్నా, కడుపు లోపలికి.
మీరు ఒకవేళ పాము కడుపులోకి వెళ్ళేది ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ కూర్చున్న చిన్ని కృష్ణుడు ఈ రాక్షసుల బ్యాండ్ వాయిస్తాడు. అది చూడొచ్చు మీరు, చిన్ని కృష్ణుడు రాక్షసులను ఎలా సంహరిస్తున్నాడు అనేది అయితే క్లుప్తంగా ఇక్కడ రాసైతుంది. ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క రాక్షసులు ఏ విధంగా ఒక్కొక్కరిని సంహరించాడనేది అయితే ఇక్కడ విగ్రహ రూపకంలో అయితే చూపించడం అయితే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బుద్ధుని జీవిత చరిత్ర దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మాయాదేవి నిద్రిస్తున్నప్పుడు పైన కలలో ఏనుగు రావడం అయితే అక్కడ బొమ్మ రూపకంలో వేయడం అయితే జరిగింది. మరియు మాయాదేవి బుద్ధునికి జన్మనిస్తున్నట్టు. దాని తర్వాత పక్కకు చూస్తే మాత్రం మీకు ఇక్కడ బుద్ధుని వివాహం, మరియు పక్కన చూస్తే ఒక ముసలి వ్యక్తికి బుద్ధుడు సాయం చేస్తున్నట్టు, మరియు పక్కన నిద్రిస్తున్న సమయంలో బుద్ధుడు ఇంట్లో నుంచి పారిపోయినట్టయితే చూపించడం అయితే జరిగింది ఇక్కడ. అంటే అర్ధరాత్రి పారిపోయాడని తెలుసు కదా మనకు దాదాపు స్టోరీ, దాని గురించి అయితే ఇక్కడ ఉంది. మరియు పక్కనే ఇక్కడ బుద్ధుడు చెట్టు కింద ధ్యానం చేస్తున్నట్టు, బోధి చెట్టు కింద. మరియు పక్కనే సుజాత అనే స్త్రీ బుద్ధునికి పాయసం ఇస్తున్నట్టు ఇక్కడ ఉంది, చూడొచ్చు. రియలిస్టిక్గా ఉంటే ఎలా ఉంటాయో అలా అయితే ఇక్కడ వీళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. మరియు బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయిన ప్రదేశం అయితే ఇక్కడ ఇలా చూపించడం అయితే జరిగింది. దాని తర్వాత బుద్ధునికి జ్ఞానోదయం అయిన తర్వాత ఫస్ట్ ఇంటికి వెళ్ళి భార్యకు సన్యాసం అయితే ఇప్పిస్తాడు. ఆ తర్వాత కొడుకుకు కూడా సన్యాసం ఇప్పిస్తాడు, మరియు శిష్యులకు బోధనలు చేస్తాడు. ఇలా బుద్ధుని జీవిత చరిత్ర మొత్తం ఇక్కడైతే ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కొంగ రూపకంలో ఉన్న రాక్షసునే కృష్ణుడు చీల్చి లోపల అమ్మవారి యొక్క భిన్న స్వరూపాలను అయితే దర్శనమిచ్చాడు. ఇక్కడ చూడొచ్చు రాసుంది, కృష్ణుడు కొంగ రూపంలో ఉన్న రాక్షసుని సంహరించిన తర్వాత పొట్ట లోపల ఉన్న అమ్మవారిని భిన్న స్వరూపాలు అయితే దర్శించవచ్చు. లోపల చూద్దాం పదండి.
ఇప్పుడు మనం క్యాంటీన్కి అయితే రావడం జరిగింది. ఎవరైనా తినే వాళ్ళు ఉంటే ఇక్కడ ఫుడ్ గిట్లా తీసుకొని తినచ్చు. వాటర్ బాటిల్ అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకోండి. ఇక్కడ ఫిష్ ట్యాంక్ కూడా ఉంది రిలాక్సేషన్కి. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇప్పుడైతే మనం ఏనుగు నోటి లోపలికైతే వెళ్తున్నాం. లోపల ఏమున్నాయో చూద్దాం. ఇప్పటికే మనం కొంగ, పాము, ఇప్పుడు ఏనుగు చూద్దాం. లోపటైతే అష్టలక్ష్ములు అయితే ఉన్నారు, చూడొచ్చు. ఇటువైపు నలుగురు, ఇటువైపు ముగ్గురు, ఎదురుగా ఒకరు, మొత్తం 8 మంది అష్టలక్ష్ములు అయితే కనిపిస్తున్నారు మనకు. ఇప్పుడు అష్టలక్ష్ములను చూసిన తర్వాత నెక్స్ట్ మనం బ్రహ్మలోకానికి అయితే వెళ్ళబోతున్నాం. చూడొచ్చు, ఇక్కడ ఉందైతే కురుక్షేత్రం. ఫస్ట్ బ్రహ్మలోకం చూసిన తర్వాత వద్దాం. ఇప్పుడు మీకు కనిపించేది వచ్చేసి బ్రహ్మలోకం. చూడొచ్చు లోపల ఏ విధంగా ఉందో.
కురుక్షేత్రంలో అర్జునునికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్నట్టు చూడొచ్చు ఎలా ఉందో. అంటే కదులుతున్నట్టు కూడా పెట్టడం జరిగింది కృష్ణునికి గీతోపదేశం చేస్తున్నప్పుడు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం వైకుంఠంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అంటే వైకుంఠం అంటే ఇది వచ్చేసి విష్ణులోకం. ఇందులో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనకు 7 ద్వారాలు అయితే కనిపిస్తున్నాయి కదా, సప్త ద్వారాలు అని అంటారు. ఈ 7 ద్వారాలు దాటిన తర్వాత మీకు విష్ణులోకం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ప్రతి ఒక్క ద్వారానికి అటువైపు ఇటువైపు చూడొచ్చు మొత్తం మంచు కొండలలో ఉన్నట్టు. ఇక్కడ మీరు చూస్తే ఇందులో ఇక్కడ మీరు చూడొచ్చు విష్ణులోకం. ఇక్కడ ఇందులో విష్ణుమూర్తి ఆదిశేషునిపై పడుకొని ఉన్నట్టు ఉంది. పక్కనే లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. ఇప్పుడు చుట్టూ చూడొచ్చు ఈ యొక్క విష్ణులోకం అనేది ఏ విధంగా ఉందనేది చూస్తున్నారు కదా. చూడొచ్చు ఇప్పుడు కాస్త మనం ముందుకెళ్తే ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి రామాయణం. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే రామాయణం సంబంధించి అయితే ఉంటుంది పూర్తిగా. రామాయణం అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన స్టోరీ ఇది. చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కాబట్టి రామాయణం గురించి ప్రత్యేకంగా అయితే చెప్పనక్కర్లేదు. మొత్తం రామాయణం కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారు ఇక్కడ.
ఇక్కడ చూడొచ్చు కాల సంహరణం, దక్షయజ్ఞ ధ్వంసం అయితే ఏ విధంగా అయితే జరిగిందో దాన్ని ఇక్కడ మొత్తం చూపించడం అయితే జరిగింది, చూడొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే లంకిని తలపై హనుమంతుడు కొడుతున్నట్టుంది, చూడొచ్చు. బ్యాక్డ్రాప్లో మ్యూజిక్ కూడా చూడొచ్చు, రియలిస్టిక్గా అనిపించాలని అయితే పెట్టడం జరిగింది. ఆ మ్యూజిక్ ఇప్పుడు మీకు ఒకసారి వినిపిస్తా, చూడండి. ఇక ఇక్కడి నుంచి చూస్తే హనుమంతుని యొక్క చరిత్ర అయితే మొదలవుతుంది, చూడొచ్చు. హనుమాన్ చరిత్ర అని పూర్తిగా అయితే ఉంటుంది చరిత్ర, చూడొచ్చు. చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం పాతాళ లోకంకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు పాతాళ లోకం ఎంట్రన్స్ ఎలా ఉందో, లోపలికి వెళ్దాం పదండి. చూసారుగా
చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పాతాళ భైరవికి ఎదురుగా రామ లక్ష్మణులను బంధించి అహిమహి రావణులు బలి తీసుకునే సమయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ చూడొచ్చు ఎదురుగా తుమ్మెద రూపంలో వచ్చి వారిని వధించి రామ లక్ష్మణులను అయితే కాపాడి తీసుకెళ్ళడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో చుట్టూ. ఇప్పుడైతే మనం మహాభారతంలోకి అయితే వెళ్తున్నాం. చూడొచ్చు ఇక్కడ నుంచి మహాభారతం అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తే మహాభారతం కూడా తెలియని వారు ఎవరు ఉండరు. దాదాపు రామాయణం మహాభారతం అయితే మన చిన్ననాప్పటి నుంచే వింటూ పెరిగాం కాబట్టి మహాభారతం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకసారి చూద్దాం పదండి.
ఇక్కడ మీరు చూస్తే ఈ మహల్ చాలా చాకచక్యంగా కట్టినట్టు ఉంది. అంటే పన్నాగంతో ప్రతి ఒక్క అడుగు చాలా జాగ్రత్తగా వేయాలన్నట్టు కింద ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క కలర్ లైటింగ్ ఫెసిలిటీ అయితే పెట్టారు. చూసారు కదా, ఆ టైంలో బలిచ్చేందుకు వారికి నిర్మించినటువంటి మహల్ ఈ విధంగానే ఉండేది. చూడొచ్చు. ఇక్కడ నుంచి చూడొచ్చు శ్రీకృష్ణుని జీవిత చరిత్ర అనేది ప్రారంభమవుతుంది. ఇది కూడా చాలా మందికి తెలిసిన విషయమే, భాగవతంలో చాలా మంది వినే ఉంటారు. చూడొచ్చు ఏ విధంగా ఉందనేది.
ఇప్పుడైతే పద్మవ్యూహంలోకి అయితే వెళ్తున్నాం. ఏదైతే అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడని తెలుసు కదా, కానీ తిరిగి రాలేదు. ఆ లోపలికి వెళ్ళిన అయితే ఇక్కడ పూర్తి పద్మవ్యూహంలో చూపించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే సప్త మాతృకలు అంటే 7 దేవతల యొక్క విగ్రహాలు చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి మనం చివరిగా ఈ యొక్క చేప నోట్లో నుంచి శ్రీ వైష్ణవి మందిరానికి అయితే వెళ్తున్నాం. ఇదే లాస్ట్ది, చూడొచ్చు లోపల ఏ విధంగా ఉందో.
ఇక్కడ చివరిగా వెళ్ళే వారికి ప్రసాదంగా లడ్డు అయితే ఉంటుంది. ఇక్కడ కుడకపిండితో చేసినటువంటి లడ్డు, అది కూడా ఇక్కడ బటన్ నొక్కడంతో ఆంజనేయ స్వామి చేతుల్లో నుంచి వచ్చి ఈ లడ్డు అయితే పడుతుంది. ఓకేనా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళిందంటే రైట్ సైడ్లో మనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో చివరికి అక్కడికి వెళ్తున్నాం. ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క ప్రదేశం ఉంది. భారతదేశంలో ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం, ప్రతి ఒక్క లోకం, ప్రతిదీ ఇందులో అయితే ఉండడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సురేంద్రపురి పూర్తి వీడియో. నాకు తెలిసి పూర్తిగా చూపించాను అనుకుంటా అన్ని ప్రదేశాలు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీకి వాచింగ్.